బాగుంది, స్టోరీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంది, బాగుంది. వి లవ్ యూ సామంత్. ఓకే, సామ్ నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు అండి మూవీలో, మీరు ఏం నేర్చుకుంటారు? అంటే ఉత్తమ కోడలు అంటే ఓన్లీ వంటలు ఇవి అవి అంటూ ఉంటారు. అలానే కాకుండా ఏ క్వాలిటీ లేకుండా కూడా మీరు ఇంటి మహాలక్ష్మి మంచి కోడలు అని అనిపించుకోవాలని ఈ మూవీ తీశారు. సో హీరోస్ ఫైటింగ్ బాగుందా, హీరోయిన్స్ ఫైటింగ్ బాగుందా? హీరోస్ ఫైట్ ఏం అంత లేదు, హీరోయిన్ ఫైటింగ్ అయితే చాలా బాగుంది. అసలు చాలా సీన్స్ అయితే ఎక్స్ట్రాగా థ్రిల్ అయ్యాం మేము. ఇంకానా అన్నిటికన్నా మంచి డైలాగ్ ఏంటంటే అతడి సమంత వాళ్ళ మామ అంటాడు, అందరు మహాలక్ష్మిలే కాదు అందరి ఇళ్ళ కాళికాదేవి ఉండాలని అంటారు. అదొకటి సీను. ఇంకోటి ఈమె గతం గురించి వాళ్ళ భర్త చెప్పినప్పుడు వాళ్ళ భర్త యాక్సెప్టెన్స్ చేసి ఆమెని మంచిగా చూసుకుంటారు. అది బాగుంది మూవీ. థ్రిల్లింగ్, సస్పెన్స్, ఎమోషనల్ అన్నీ ఉన్నాయి మూవీలో. సమంత కెరియర్లో ఒక కొత్త క్యారెక్టర్ చేసిందని చెప్తాను నేను. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. సమంత గారి కెరియర్లో కొత్త క్యారెక్టర్ అంటే ఇటు ఎమోషనల్ చూపిస్తుంది, ఇటు కామెడీ చూపిస్తుంది, ఇటు ఫైటింగ్, ఇటు థ్రిల్లింగ్ ప్లస్ ఫైటింగ్ కూడా బాగున్నది. సమంతది డైరెక్టర్ బాగా చూపించిండు, పాటలు కూడా బాగున్నాయి, మాటలు డైలాగ్స్ అన్ని బాగున్నాయి, మొత్తం తిరుపతి స్లాంగ్ ఉంది, బాగుంది అన్న మూవీ. ఆ కంబ్యాక్ అనుకోవాలి, అయిపోయింది కంబ్యాక్ మూవీ. ఎందుకంటే చాలా బాగుంది మూవీ, చెప్పాలంటే చాలా బాగుంది. ఆ శ్రీముఖి క్యారెక్టర్ కానీ అలా సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంకా బాగుంది. ఆమె సపోర్టింగ్ కానీ అమాయకురాలు అమ్మాయి, చెప్పాలంటే అమాయకురాలు క్యారెక్టర్ కానీ చాలా బాగుంది అమ్మాయి సపోర్టింగ్ కి. బాగుంది మూవీ. లేదు, చాలా బాగుంది. ఎంత ఉండాలి అంత బాగుంది మూవీకి. బాగుంది, ధైర్యంగా ఉండాలి, దేనికి భయపడకుండా ఉండాలండి. చాలా బాగుంది, చాలా బాగుంది సాంగ్ కూడా. సినిమా చాలా బాగుంది, సమంత యాక్టింగ్ సూపర్, చాలా బాగుంది. చాలా బాగున్నాయి ఫైట్స్, యాక్షన్ చాలా బాగుంది. అంటే ఒక కోడలిగా మెప్పించింది అంటారా? యా చాలా బాగుంది. ఓవరాల్ గా ఇష్టపడిందా సమంతకి? నేను సమంత డై హార్ట్ ఫ్యాన్, సో ఆబ్వియస్లీ పడిందనే చెప్తా. ఇట్ వాస్ వెరీ గుడ్. సమంత ఇలా ఐ ఫీస్ట్ మొత్తం చూసేటప్పటికి ఉత్తమ కోడలు అనుకోవచ్చా సమంత? యా పర్ఫెక్ట్ గా. అంటే ఇప్పటి నుంచి లేడీ ఓరియంటెడ్ మూవీస్ తీయాలంటారా? డెఫినెట్లీ తీయాలి. రేటింగ్ ఎంత సార్? 10 కి 10 పడనట్టు అట్లా వాళ్ళిద్దరి హ్యూమర్ బాగుంది. బాగుంది మూవీలో, ఆ ఫైటింగ్స్ బాగున్నాయి. శారీలో కూడా కంఫర్టబుల్ గా ఫైట్ చేసింది, ఎక్కడ అన్కంఫర్టబుల్ ఏం ఫీల్ అవ్వలేదు, చాలా బాగుంది. లేదు అసలు బోరింగ్ లేదు, అసలు ఒక్క 1 minute కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, అంటే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒకటి బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా మొత్తం సాంగ్స్ ఉన్నాయి, 2 songs బట్ ఓకే. మొత్తం కామెడీయే ఉంది, కామెడీ కూడా హిట్ అయింది. కంబ్యాక్ చాలా బాగుంది, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. 5 ఉంది, ఉన్నాయి. హౌస్ వైఫ్ కి కూడా ఏ హీరోకి తగ్గలే. సమంత అయితే చాలా బాగా చేసింది, శ్రీముఖి కూడా హీరోయిన్ కి ఏమాత్రం తగ్గకుండా బాగా చేసింది. చాలా ఫైట్స్, సమంత ఫైట్ చేసలు ఏ హీరోకి అస్సలు తగ్గలేదు. లేడీజం చూపించింది, చాలా బాగుంది. 1 man army అసలు చాలా బాగా చేసింది. మొత్తం కామెడీ సాంగ్స్ అన్ని బాగుంది, అస్సలు ఎక్కడ బోర్ కొట్టలేదు. బాగుంది, యాజ్ యూజువల్ తను చాలా బాగా చేసింది. సో చాలా బాగుంది మూవీ అయితే. తను అట్లా డ్రెస్సింగ్ లో, శారీస్ లో ఫైట్స్ చేయడం అంతా సూపర్, చాలా బాగా చేసింది. చాలా బాగుంది అసలు. అందరూ పక్కా చూడాల్సిన మూవీ ఇది, చాలా బాగుంది. యా కంబ్యాక్ చాలా బాగుంది, పవర్ఫుల్ గా ఇచ్చింది కంబ్యాక్. యా ఫ్యామిలీ మూవీ, ఇది పక్కా చూడాల్సిన ఫ్యామిలీ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ మూవీ, సెకండ్ హాఫ్ లో అయితే ఫైట్స్ ఉన్నాయి, బట్ ఫైట్స్ అయితే ఎక్కడ బోర్ కొట్టదు అసలు. ఇంకా కొన్నిసార్లు హీరోస్ చేసే ఫైట్స్ మనకి బోర్ కొడతాయి, కానీ అసలు న్యాచురల్ గా ఉన్నాయి. ప్రతి క్లైమాక్స్ హైలైట్. లాస్ట్ 10 minutes ఒక పెద్ద స్మైల్ తోనే చూస్తాం మన మూవీని. చాలా బాగుంది, అంటే ఐ మీన్ హ్యాపీ స్మైల్, ఒక లేడీగా హ్యాపీగా చూస్తాం మూవీని. ప్రతి అమ్మాయి అలానే ఉండాలి అనుకుంటుంది లైఫ్లో. సో చాలా బాగుంది.